ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. తాము కులాంతర వివాహం చేసుకున్నందుకు తమ బంధువుల నుండి ప్రాణహాని ఉందని, తన భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని పొదిలికి చెందిన లంక లక్ష్మీ ప్రసన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఆమె తన భర్త మారాజు వెంకట్రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. పొదిలి బీసీ కాలనీకి చెందిన వెంకట్రావు, లక్ష్మీ ప్రసన్న గత 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో గత ఏడాది అక్టోబర్ 21న వివాహం చేసుకున్నారు. వివాహం నచ్చని ప్రసన్న కుటుంబ సభ్యులు తమ పలుకుబడిని ఉపయోగించి సుమారు 30 మందిని వెంకట్రావు ఇంటిపైకి పంపి దాడికి ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. గతంలో ఎస్సీని కలిసి రక్షణ కోరగా కేసును పొదిలి స్టేషన్ కు రిఫర్ చేశారు. అక్కడ పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారని అన్నారు. తమ మేనమామలు దర్శిలో ఉంటారని, తమపై బంగారం దొంగతనం చేశారని అక్రమ కేసు పెట్టించారని లక్ష్మీ ప్రసన్న ఆరోపించారు. దర్శి వెళ్తే తమకు రక్షణ లేదని, ఎస్పీ ఈ విషయంలో విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని, ప్రాణ రక్షణ కల్పించాలని వారు వేడుకుంటున్నారు. నా పేరు లంక లక్ష్మీ ప్రసన్న, పొదిలి బ్యాంక్ కాలనీ. పొదిలి బీసీ కాలనీకి చెందిన మారాసు వెంకట్రావు నేను గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం మా ఇంట్లో అందరికీ తెలిసి ఎవరు ఒప్పుకోలేదు. వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాము, కానీ నాకు ఇంట్లో టార్చర్ ఎక్కువ అవ్వడం వల్ల పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకొని ఇద్దరు ఇష్టపూర్వకంగానే అక్టోబర్ 21 మా ఊరి దగ్గరలో పెళ్లి చేసుకున్నాము. కానీ మా పేరెంట్స్ వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి పొదిలి ఎస్ఐ కార్యాలయంకి, సిఐ కార్యాలయంకి చాలాసార్లు పిలిపించి బలవంతంగా లాక్కొని పోవడానికి అంతా ట్రై చేశారు. కానీ నేను నా భర్తతోనే ఉంటానని చెప్పడంతో వాళ్ళు ఇంకా నన్ను నా భర్తతోనే పంపించారు. తర్వాత కొన్ని రోజులకి నా భర్త వాళ్ళ ఇంటి మీదకి 30 నుంచి 40 మంది జనాలని నైట్ టైంలో, ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేని టైంలో పంపించారు. వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉందని మేము కనిగిరి సైడ్ పారిపోతుండగా వారు ఒక కారులో కర్రలు, కత్తులు అన్నీ పట్టుకొని మా వెంట పడుతుంటే మేము పొలాలలోకి పారిపోయి ఎస్పీ గారి కార్యాలయంకి స్పందన టైంలో వచ్చి అర్జీ పెట్టుకున్నాము. ఆ అర్జీని మళ్ళీ వారు పొదిలి సిఐ కార్యాలయంకి ఫార్వర్డ్ చేశారు. సిఐ గారు మా పేరెంట్స్ని, మమ్మల్ని పిలిపించి బైండ్ ఓవర్ చేసి కేస్ క్లోజ్ చేసేసారు. కేసు క్లోజ్ చేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత పొదిల్లోని చిన్న నుంచి పెద్ద పొలిటికల్ లీడర్స్ అందరూ నాకు కాల్ చేసి నా హస్బెండ్ మీద స్మగ్లింగ్ కేసు, గంజాయి కేసు పెట్టి బెయిల్ రాకుండా చేస్తాము అని బెదిరిస్తున్నారు. నేను మా ఇంటికి వెళ్ళకపోతే చాలా ఇబ్బందులు పడతామని బెదిరిస్తున్నారు. కానీ మేము వాటికి ఏం స్పందించకుండా సైలెంట్గా ఉన్నాము. మళ్ళీ 4 డేస్ బ్యాక్ మా పేరెంట్స్ కావాలని మా అమ్మమ్మ వాళ్ళతోటి రాజంపల్లిలో నేను పెళ్లి చేసుకునే టైంలో గోల్డ్ తీసుకొచ్చి దొంగతనం చేశానని కేసు పెట్టారని 19th నైట్ దర్శి కానిస్టేబుల్ అయిన రాజాబాబు గారు నా మేనమామ అయిన రాఘవరాము గారితో వచ్చి మీరు మరుసటి రోజు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి రావాలి అని కొంచెం హార్ష్గా చెప్పేసి వెళ్ళారు. కానీ దర్శి వెళ్ళాలంటే మాకు చాలా భయంగా ఉంది. మా మామయ్య వాళ్ళందరికీ దర్శిలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అక్కడికి వెళ్తే నా భర్తని చంపేసి నన్ను బలవంతంగా మా ఇంటికి లాక్కొని వెళ్తారు, మాకు ప్రాణహాని ఉందని భావించి మేము వారు అక్కడికి రమ్మన్నా కానీ ఎస్పీ గారి కార్యాలయంకి మొన్న వెళ్ళి మళ్ళీ అర్జీ పెట్టుకున్నాము. ఎస్పీ గారు మేము హామీ ఇస్తాము, మీరు వెళ్ళండి, విచారణకి వెళ్ళాలి అని చెప్పారు. కానీ మాకు అక్కడికి వెళ్ళాలంటే ప్రాణహాని ఉందని భావించి మేము మీడియా ముందుకు వస్తున్నాం. చాలా మంది ఉన్నారు, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇబ్బంది అంటే రాఘవరాము అన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇన్ఫ్లుయెన్స్ అయితే మా పెద్ద మామది ఉంది, శేఖర్ కే శేఖర్. పేర్లు అన్ని బయటికి ఇప్పుడైతే తీయలేను, కొంచెం మా దగ్గర ఏదో అమ్మాయిని బెదిరించి బలవంతంగా నేను ఇంట్లోనే ఉంచుకున్నట్టున్నారని చెప్పి ఫోన్ చేసి పిలిపించి మళ్ళీ అమ్మాయిని లాక్కొని వెళ్ళడానికి పిలిచారు. కాకపోతే నేను వెళ్ళలేదు. ఆ రోజు ఆ రికార్డ్స్ అన్ని మీరు బలవంతంగా చేశారు అంటే గంజాయి పెట్టి ఫోన్ చేసి పిలిచారు మా అమ్మని, నన్ను,
గంజాయి పెట్టి ఇరికిస్తారు, నేను లోపల వేస్తారు, ఏ విధంగా నేను చంపేస్తారు. ఇప్పుడు కూడా కొంతమంది చెప్తూనే ఉన్నారు, ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళు చెప్తూనే ఉన్నారు, ఎప్పటికైనా నువ్వు దెబ్బతింటావు అనేసి. ఇప్పుడు దర్శి నిన్న స్టేషన్కి దర్శికి రమ్మన్నారు. దర్శికి వెళ్ళామంటే ఖచ్చితంగా మమ్మల్ని అయితే చంపేస్తారు. అది మాకు ఏదైనా కానీ ఎస్పీ గారి కార్యాలయంలోనే విచారించి మాకు ఇక్కడే సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాము. అంటే బెదిరింపులు, మా మామగారు కూడా రాఘవ రాము గారు కూడా నన్నైతే నువ్వు తన దగ్గర ఉండడానికి వీలు లేదు అంటే, తన దగ్గర ఉండకుండా నేను ఇంటికి ఎలా వస్తాను అనుకుంటున్నారంటే, నువ్వు ఇంటికి రాకపోయినా పర్లేదు, ఆ అబ్బాయి దగ్గర మాత్రం ఉండకూడదు అంటే అట్లా మాట్లాడుతున్నారు. చచ్చిపోయినా పర్లేదు కానీ తన దగ్గర మాత్రం ఉండకూడదు అనే విధంగా మాట్లాడుతున్నారు. అవన్నీ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. నేను చదువుకుంటున్నాను, నేను బీటెక్ సెకండ్ ఇయర్. నేను వచ్చేసే టైంలో కూడా ఇంటి దగ్గర నుంచి రాలేదు, కాలేజ్ నుంచే వచ్చాను. ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళి అప్పటికి కూడా 1.5 month అవుతుంది. కానీ నేను దొంగతనం చేశానని కేసు పెడుతున్నారు. దర్శి స్టేషన్కి పిలిపించడానికి ముఖ్యమైన కారణం మాత్రం నన్ను బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయి నా భర్తని ఏదో ఒకటి చేయాలని. కావున మేము దర్శి స్టేషన్కి అసలు వెళ్ళము. ఏదున్నా కానీ ఒంగోలులోని ఎస్పీ గారి కార్యాలయంలోనే విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.